విజయవాడ వేదికగా మరొక కంపెనీ కుచ్చుటోపి ప్రజలపై నెత్తికైతే మరొక కుచ్చుటోపి పెట్టిందని అనుకోవచ్చు. ప్రధానంగా అంటే ఎక్కువ వడ్డీ ఇస్తాము, 6% 7% వడ్డీ ఇస్తామంటూ కూడా అంటే అందమైన బ్రోచర్లు పబ్లిష్ చేసి ఏజెంట్లతో నమ్మబలికి మధ్యతరగతి ప్రజలే ప్రధాన ధ్యేయంగా టార్గెట్ చేస్తూ విజయవాడలో అయితే మరొక కంపెనీ దాదాపుగా 1300 మంది సభ్యుల్ని జాయిన్ చేసుకొని దాదాపుగా 300 కోట్ల రూపాయలు పైచులకు ప్రజలకు నెత్తి మీద టోపీ పెట్టే పరారైన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే విజయవాడ గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆఫీస్ కార్యాలయం ముందే ఉన్నాం చూస్తున్నాము. ఈ కార్యాలయం అయితే ఇప్పటికే మూతబడిపోయి ఈ యొక్క యజమానులు కూడా కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు ఒక్కొక్కరుగా అయితే ఈ కార్యాలయానికి వస్తున్నారు. ఈ కార్యాలయం దగ్గరికి వచ్చి ఇది మూత వేయటం చూసి ఫోన్లు ఎవరు ఎత్తకపోయే చూస్తే చాలా బాధ ఆవేదనతో వ్యక్తం చేస్తూ కూడా తిరిగి వెళుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికైతే చూస్తా ఉన్నాం ముహూర్త ట్రేడింగ్ కంపెనీ, అద్వితం ట్రేడింగ్ కంపెనీ, 2 కంపెనీల నుంచి కూడా ఈరోజు అయితే బాధితులకి అయితే నెత్తి మీద కుచ్చుటోపి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు ఈ ప్రాంతానికి కొంతమంది బాధితులు వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీరు ఈ కంపెనీ మీకు ఎలా పరిచయం అయింది? సుమారుగా మీరు దీంట్లో ఎంత పెట్టుబడి పెట్టారు? సో వారు ఏం చెప్పారు మీరు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు? ఇది నాకు నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి. వాళ్ళు ఆల్రెడీ ఇందులో పెట్టుబడి పెట్టి వాళ్ళకి నెల నెల అమౌంట్స్ వస్తుందని వాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళని జాయిన్ చేశారంట. నెల నెల 6% ఇస్తామన్నారు. అది నేను ఒక 2 నెలలు గమనించిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గానే ఇస్తున్నాడు. అప్పుడు అది గమనించిన తర్వాత నేను కూడా నా దగ్గర ఉన్నటువంటి ఒక పిల్లల చదువు కోసం దాచిపెట్టుకున్న ఒక 5 లక్షల రూపాయలు ముందు ఇందులో డిపాజిట్ చేశాను సార్. నాకు ఒక 3 మంత్స్ 4 మంత్స్ వచ్చిన తర్వాత ఇంకొక 5 లక్షలు అప్పు చేసి ఇందులో పెట్టాను సార్. అలా అప్పు చేసి పెట్టిన ఒక 3 నెలల తర్వాత పూర్తిగా డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఎందుకా అని చెప్పి మధ్యలో 2 సార్లు నేను ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అప్పుడు ఏదో విషయాలు చెప్పాడు, చిన్న చిన్న కేసులు పడ్డాయి, అందుకని అకౌంట్ ఫ్రీజ్ అయింది, ట్రేడింగ్ మాత్రం నడుస్తూనే ఉంది, మీకు డబ్బులకి ఏం ఇబ్బంది లేదు, 2 నెలలు లేట్ అయినా మొత్తం మీ డబ్బులు ఇచ్చేస్తానని మాకు నమ్మబలుగుతూ వచ్చాడు సార్ ఇప్పుడు దాకా. సార్ ఇంకోటి, మీకు ఏజెంట్స్ ద్వారా వచ్చారా లేకపోతే మీకు ఎవరన్నా అంటే దీనికి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏజెంటేనండి, కేవలం ఏజెంట్ ద్వారా. లేకపోతే మాకు తెలియదు, మాది ఎక్కడో మాచర్ల, ఇక్కడ ఒక కంపెనీ ఉందని చెప్పి ఇది ఇట్లా ట్రేడింగ్ చేసి 6% ఇస్తుందని మాకు తెలిసే అవకాశం లేదు కదా. మాకు ఏజెంట్స్ ద్వారానే మేము జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతానికి ఏజెంట్స్ ఏం చెప్తున్నారని వారిని నమ్మి కదా మీరు పెట్టారు, అంటే కంపెనీ కన్నా కూడా మీరు మీకు పరిచయం ఉన్న ఏజెంట్ల ద్వారాగా మీరు పెట్టారు, వారేం చెప్తారు? వాళ్ళు అదే చెప్తున్నారు సార్. అదే డబ్బులు వస్తాయి, డబ్బులు ఉన్నాయంటే అకౌంట్లోనే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికీ మీ డబ్బులు మీకు ఇప్పిస్తాము, మీ ప్రిన్సిపల్ అమౌంట్కి ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు వాళ్ళు. ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ నిన్నటి నుంచి ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి ఫోన్ తీయట్లేదు సార్. అంటే మీకు నిన్నటి నుంచే తెలిసిందా లేకపోతే గత కొంతకాలం నుంచి తిరుగుతున్నారు? గత 4-5 నెలల నుంచి డబ్బులు అయితే రావట్లేదు, కానీ ఇట్లా మోసం జరుగుతుంది మాత్రం తెలియదు సార్. ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని అనుకున్నాం, కానీ ఇట్లా కుచ్చుటోపి పెడతారనే విషయం తెలియదు. అంటే మీకు ఏం కంపెనీ అని చెప్పారండి? ఇది ట్రేడింగ్ అంటే ఏంటి, బిజినెస్ ఏమని చెప్పారు? వీళ్ళు మాకు చెప్పింది ఏంటంటే సార్, షేర్స్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే లాభాలు కొంత మేము తీసుకొని కొంత మీకు పంచుతున్నామని చెప్పారు సార్. ప్లస్ ఇదంతా రిజిస్టర్డ్ కంపెనీ, ఇందులో ఎక్కడ కూడా మోసం లేదు, గవర్నమెంట్ని ఎక్కడ మోసం చేయట్లేదు, అంతా లీగల్ అని చెప్పారు మాకు. సో లీగల్గానే మాకు ఒక ఎంఓయూ ఇచ్చారు. సో అది చూసి మేము ఓకే ఇది లీగలే అనుకున్నాం సార్. మాకు దీని వెనకాల ఎంత జరుగుతుందని తెలియదు. సుమారుగా మీతో పాటు ఇంకెవరైనా మీ మిత్రులు కానీ ఏమన్నా జాయిన్ చేయడం అని జరిగిందండి? జరిగింది సార్. మా ఫ్రెండ్స్ 10 మంది ఉన్నారు. సుమారుగా మీరు ఎంత లాస్ అయ్యారు? నేను దగ్గర ఒక 10 లక్షలు నష్టపోయాను సార్. ప్రధానంగా మీరు ఏం కోరుకున్నారంటే ఇప్పటికే ఏదైతే యజమాన్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు, మాచవరం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇతను నిజంగానే నష్టపోయాడా లేకపోతే ఆ డబ్బులు ఏమైనా తప్పుదోవ పట్టించి మొత్తం కాజేయాలని చూస్తున్నాడు అనేది పోలీసు వారు జాగ్రత్తగా పరిశీలించి ఇతని నుంచి బాధితులందరినీ కాపాడి వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీగా ఇవి రాకపోయినా వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్నైనా సరే దయచేసి ఇప్పిస్తే బాధితులకి ఉపశమనం కలుగుతుంది సార్. ఇది బాధితులైతే ఒకటే చెప్తున్నారు, కష్టపడి రూపాయి దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బంతా కూడా దీంట్లో పెట్టుబడి పెట్టాము. ఏదో ఆశ, పిల్లల అభివృద్ధి చెందడానికి ఏదో ఒక రూపాయి వస్తుందనే ఆశతో పెట్టినందుకు మా ఆశలపైన నీళ్లు చల్లటమే కాదు, కేవలం కంపెనీ యొక్క ట్రేడింగ్ జరుగుతుందని చెప్పేసి మోసం చేసి ప్రజల్ని ఈ విధంగా దోపిడీ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. తప్పకుండా అందరికీ న్యాయం చేయ విధంగా ప్రభుత్వాలు చొరవ చూసుకోవాలని చెప్పేసి కూడా మనకు బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఇది. తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కృష్ణమేడ.